జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా బోరబండ డివిజన్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బూటకపు 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదల బతుకులు ఆగమయ్యాయి అంటున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారుతుంది. ప్రస్తుతం బోరబండ డివిజన్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి మీకు ఎలా స్పందన వస్తుంది? గత 10 రోజులుగా మేము ఈ బోరబండ డివిజన్లో ప్రచారం చేస్తున్నాం. మా అభ్యర్థి సునీత గారికి కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఎక్కడికి పోయినా ముఖ్యంగా పేద వర్గాల్లో మేము ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ని గెలిపించుకుంటాం. కేసీఆర్ నాయకత్వంలో పోటీ చేస్తున్న సునీతమ్మ గారిని గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన గోపీనాథ్ గారు కూడా 10-12 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లేకపోతే ఇండ్లు కానీ, ఇండ్ల స్థలాలు కానీ పేదవాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికిన నాయకుడు గోపీనాథ్. అందుకని ఆయన కుటుంబానికి ఓటేసి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఇలా ప్రజలు అంటున్నారు. ఈ బస్తీలో ముఖ్యంగా మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందరు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మేలు జరిగింది. వచ్చినటువంటి ఇవాళ ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన 2000 పింఛన్ ఇస్తే 4000 ఇస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి. మహిళలకు 2500 ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. లేకపోతే అమ్మాయిలకు స్కూటీలు కొనిస్తామన్నాడు, అది లేదు. విద్యార్థులకు 5 లక్షలు మరి పాస్బుక్ ఇస్తానన్నాడు, అది లేదు. ఏది కూడా మోసం చేసిండు. తులం బంగారం ఇస్తానన్నాడు, అది పోయింది. సరే అయిపోతే పోయింది. ఇప్పుడు మంచినీళ్ళకు గత ప్రభుత్వం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు ఫ్రీగా వాటర్ ఇచ్చేది, డ్రింకింగ్ వాటర్. దానికి కూడా ఇప్పుడు ట్యాక్స్ చేయాలి అని చెప్పేటువంటి ఆలోచనలు ఉన్నది, పేపర్లో వస్తున్నది. ఒక కరెంటు సక్రమంగా లేదు, ఏ పరిపాలన సక్రమంగా లేదు. హైదరాబాద్ ట్రాఫిక్ మయమైపోయింది, ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. మంత్రిమండలిలో చూస్తే ఒకరికొకరు నీకెంత, నాకెంత, నువ్వెంత, ఆయన అంత తిన్నాడు, ఆయన టెండర్ ఈయన తీసుకుండు, ఈయన టెండర్ ఆయన తీసుకుండు అని పంచాయతీలు వాళ్ళే చెప్తున్నారు తప్ప ఒక మంత్రి స్వయంగా నేనైతే కమిషన్లు తీసుకుంటలేను, తక్కిన మంత్రులు తీసుకుంటున్నాను ఒక మంత్రి అంటారు. ఈ రకంగా అస్తవ్యస్తం అయిపోయింది పరిపాలన. కాబట్టి మళ్ళా కేసీఆర్కి వస్తేనే మా పేదల కష్టాలు తీరుతాయని చెప్పి ఈ బోరబండ ప్రజలందరూ చూస్తున్నారు. మళ్ళీ దొంగ హామీలతో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి భయభ్రాంతులకు గురి చేస్తూ ఓట్లను అడుగుతున్నారు. వాళ్ళని వీళ్ళ మాటలు ఇక నమ్మేటట్లేరు. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు అన్నీ ఇచ్చే మోసం చేసారు. ఏ ఒక్కటి కూడా చేయలే. ఇలా బీసీలను కూడా మోసం చేశారు. డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పి అది కూడా మాయం చేసిండ్రు. అన్ని ప్రజలు కనిపెట్టారు. ఈ మంత్రుల మాటలు నమ్మేటట్టు లేరు. నవ్వుకుంటారు వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తుంటే. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు వచ్చిండ్రు, ఏ హామీని నెరవేర్చిండ్రు వీళ్ళు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, యువతకు ఉద్యోగాలు లేవు. అన్ని వర్గాలు ఇవాళ మోసపోయినాయి కాంగ్రెస్ తోటి. అందుకే ఇవాళ సునీత గారిని గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలనేటందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కీలకం. మైనార్టీలు ఇప్పటికే కాంగ్రెస్పై గుర్రుగా ఉన్నారు. మైనార్టీ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పడతాయని భావించవచ్చా? 100% మొన్న మా నాయకులందరూ కూడా కూర్చున్నప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఇవాళ మైనార్టీ సోదరులు అందరూ కూడా మన వెంటనే ఉన్నారు. మైనార్టీలను మోసం చేసిండ్రు వీళ్ళు. అన్ని వర్గాలతో పాటు మైనార్టీలను కూడా మోసం చేసిండ్రు. ఇవాళ మైనార్టీలకు, ఇమాములకు, మౌజములకు శాలరీ ఇచ్చేది, మసీదుల మరమ్మతులు చేసిండు, మద్రాస్ స్కూల్స్ పెట్టి పేద మైనార్టీ సోదరులకు ఇచ్చిండు, రంజాన్ తోఫా కింద ఇలా అందరికి కూడా బట్టలు ఇచ్చిండు. ఇవాళ ఏది ఒక్కటి కూడా వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మోసం చేసిండని చెప్పి మైనార్టీలు మేము పోతే అంటున్నారు. నేనే అబ్ కేసీఆర్కు జితానా హమే, సునీతకు జితానా ఉలికి పోలే. ఎందుకంటే ఇవాళ ఏదన్నా పొరపాటు జరిగి మళ్ళీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే మాకు ఎన్ని తప్పులు చేసినా ఆమోద ముద్ర వేసిర్రని హైడ్రాతోటే ఇప్పటికి ఇళ్ళని కూలగొడుతున్నారు. అంతా కూడా నేలమట్టం అయినా ఏం లేదు, కోట్లు సంపాదించే పనిలో కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా సునీతను గెలిపిస్తామంటారు. జూబ్లీహిల్స్ ఓటర్లకు మీరు ఏం సూచిస్తారు? జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరు విఘ్నులు. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో, ఈ 100 కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి జూబ్లీస్. అన్ని సౌకర్యాలు గతంలో జరిగినాయి. ఈ అవినీతి కాంగ్రెస్ పొరపాటున మళ్ళీ వస్తే పేద వర్గాలకు మేలు జరగదు.
అందుకని జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలంటే ఈ బై ఎలక్షన్లో సునీత గారిని గెలిపిస్తే ఒక ట్రెండ్ వస్తుంది జనరల్గా. కాబట్టి అందరు నేను అప్పీల్ చేస్తున్నా, కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందని ఆయన అంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.